హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఫస్ట్ హెడ్లైన్స్. ఫీజు బకాయిల రిలీజ్ కు ఓకే. వెంటనే 600 కోట్లు రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్న రాష్ట్ర సర్కార్. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు, మిగిలిన బకాయిలు ప్రతి నెల కొంత విడుదల చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ రేషనలైజేషన్ పై కమిటీ వేస్తామని వెల్లడి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలకు వెంటనే 600 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఒప్పుకుంది. ప్రభుత్వంతో ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజ్ మేనేజ్మెంట్లు బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించాయి. మంగళవారం నుంచి క్లాసులు యథాతథంగా కొనసాగనున్నాయి. సోమవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టోకెన్లు ఇచ్చి డబ్బులు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కార్ త్వరతగిన 600 కోట్ల రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. స్టూడెంట్ల భవిష్యత్తుకు ప్రాధాన్యం బట్టి విద్యార్థుల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ను స్కీమ్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లింలే ఉండాలి. సవరణ చట్టంలో పలు కీలక ప్రొవిజన్స్లపై సుప్రీంకోర్టు స్టే. వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్ నిలిపివేత, ఆస్తిని వక్ఫ్ చేసే విషయంలో 5 ఏళ్ల నిబంధనకు బ్రేక్. వక్ఫ్ ఆస్తులపై ఇప్పుడున్న అధికారాలను మార్చొద్దని ఆదేశం. బోర్డు సీఈఓగా ముస్లిం వ్యక్తి ఉంటే బెటర్. సెంట్రల్ బోర్డులో ముస్లింయేతరులు 4 నియమించొద్దు. స్టేట్ బోర్డులో 3 ముస్లింయేతరులు ఉండాలి. స్వాగతించిన ముస్లిం సంఘాలు ప్రతినిధులు. చట్ట విరుద్ధమని తెలిస్తే సార్ను పక్కన పెడతాం. ఈసీని హెచ్చరించిన సుప్రీంకోర్టు. సార్పై అసంపూర్తి అభిప్రాయం వెల్లడించలేం. తుది తీర్పు పాన్ ఇండియాకు వర్తించేలా ఉంటుంది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని వెల్లడి. ఇండియా పాక్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం. ఆసియా కప్లో ఇండియా పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదం ఇంటర్నేషనల్ క్రికెట్ను కుదిపేస్తుంది. ఈ మ్యాచ్కు రెఫరీగా పనిచేసిన ఆండీ ఫ్రైకాప్ను టోర్నమెంట్ ప్యానెల్ నుంచి తొలగించకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పీసీబీ హెచ్చరించినట్టు తెలిసింది. ఇవాళ భారత్కు యుఎస్ వాణిజ్య ప్రతినిధి లించ్, అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ తన ఒకరోజు పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ రానున్నారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ ఇష్యూలతో పాటు వాణిజ్య సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ వెల్లడించాడు. ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకు కమాండ్ కంట్రోల్ సెంట్రల్తో లింక్. పగటిపూట విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కగా పర్యవేక్షణ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రతి పోల్ సర్వే చేసి ఎన్ని ఎల్ఈడి లైట్లు అవసరమో లెక్క తీయండి. కొత్త లైట్ల ఏర్పాటు పేరొందిన కంపెనీలను టెండర్లకు ఆహ్వానించండి. గ్రామ స్థాయిలో పర్యవేక్షణ సర్పంచ్లకి, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు. స్ట్రీట్ లైట్ కంట్రోల్ బాక్సుల పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ. హైదరాబాద్ ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని ఆదేశం. మున్సిపల్, పంచాయతీ, జిహెచ్ఎంసీలతో ఆఫీసర్లతో రివ్యూ. రాష్ట్రంలో అన్ని ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంట్రల్కు అనుసంధానం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరం ఉన్నాయి అనేది పక్కగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని సూచించారు. రాత్రిపూట ఎల్ఈడి లైట్లు పనిచేయకపోవడం, పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలి. అన్ని గ్రామాలకు ఎల్ఈడి డాష్ బోర్డులు మండల స్థాయిలో ఎంపీడీఓ పర్యవేక్షణతో ఉండాలి. జిల్లాలో అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎల్ఈడి స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని ఆయన సూచించారు. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ. రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లలో 80,000 కోట్లతో రైల్వేల అభివృద్ధి. బండి సంజయ్ 3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తాం. బడుగుల ఆశాజ్యోతి కాక ఆయన్ను స్మరించుకోవడం మంచి సాంప్రదాయం. గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రానికి సహకరించకపోవడం వల్లనే తెలంగాణకు చాలా నష్టం జరిగిందని కామెంట్. మొదటిసారి రైల్వే బడ్జెట్లో వందే భారత్ హాల్టింగ్పై మాట్లాడా వంశీకృష్ణ.
రైలును మంచిర్యాల ప్రజలు వినియోగించుకోవాలి. మంత్రి వివేక్. మంచిర్యాల ప్రజల కోరిక నెరవేరింది. నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మంచిర్యాల స్టేషన్లో ఆగింది. సోమవారం మంచిర్యాల స్టేషన్ నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ను మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి 80,000 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గత 10 ఏళ్లలో 42,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. నీ ఇజ్జత్ దావాలకు భయపడా, లీగల్గా రాజకీయంగా ఎదుర్కొంటా కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్. బండి సంజయ్పై కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్. ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబి దుర్వినియోగం అంటూ తన నెలలో సంజయ్ ఆరోపణలు, లీగల్ నోటీసులు పంపిన క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు. ఆ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. భారత్ మా మక్కలు కొనాలి, లేకపోతే అమెరికా మార్కెట్లోకి రాకుండా చేస్తాం. యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి 140 కోట్ల మంది అని ఉదరగొడతారు. బుట్టెడు మక్కలైనా కొనలేరని కామెంట్. జీతాలకు మించి లోన్లు, ఈఎంఐకి తిప్పలు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ. జాబు రాగానే కార్లు, బైకులు, ఫ్లాట్లు కొనుగోలు, లోన్లు. ఏఐ ఎఫెక్ట్తో జాబ్స్ కోల్పోతున్న టేకీలు. తర్వాత ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఇబ్బందులు. ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ఈఎంఐలు ఆలస్యంపై బ్యాంకర్ల కమిటీలోనూ చర్చ. ఆనంద్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్తో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరి 6 నెలలకే ఓ లగ్జరీ కారు లోన్ తీసుకొని కొన్నాడు. అతను కార్ లోన్ ఈఎంఐతో పాటు తన పర్సనల్ లోన్ కూడా కడుతున్నాడు. అయితే ఊహించని విధంగా అతని కంపెనీలో ఏఐ ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల కోత మొదలైంది. ఆనంద్ ఉద్యోగం పోయింది. మొదటి 2 నెలలే తన పొదుపులో ఈఎంఐ కట్టాడు. కానీ ఆ తర్వాత డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాడు. కారు లోన్ కిస్తీలు ఆలస్యం కావడంతో బ్యాంకు నుంచి నోటీసులు రావడం మొదలైంది. పత్తి అమ్మకాలకు స్లాట్ బుకింగ్. కాపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చిన సీసీఐ రైతు పంట వివరాలతో స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకాలు. రద్దీని కంట్రోల్ చేయడం, అమ్మకాలను అడ్డుకునే అవకాశం. అక్టోబర్ 1 నుంచి రైతులకు అవగాహన చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 45.47 లక్షల ఎకరాల్లో పత్తి సాగు. జార్ఖండ్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టులు మృతి. మృతుల్లో హిడ్మా ప్రధాన అనుచరుడు సహదేవ్ సోరెన్